హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం కిచెన్స్. ఎవరి నోరులైనా నీళ్ళు వచ్చేలా చేసే వంటకం ఏంటంటే అదే మన చికెన్ ఫ్రై. ఒక్కసారి చేసామంటే వాసనకి పక్కింటి వాళ్ళు కూడా వచ్చేస్తారండి. ఇవాళ మనం స్పైసీ క్రిస్పీ జ్యూసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, నిమ్మరసం, నూనె, మిర్చి, కొత్తిమీర. ముందుగా మనం ఒక గిన్నెలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుందాం. అందులో కొంచెం పసుపు వేసుకుందాం, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, ఆ తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుందాం, ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం, ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. ఏంటండి వీడు అన్ని ఐటమ్స్ వేసేయండి అంటున్నాడు, కానీ అసలు చికెన్ ఫ్రై ఎప్పుడు చేశాడని అనుకుంటున్నారా? ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ఇవన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకుంటూ ఉండాలి కొద్ది నిమిషాలు. ఎందుకంటే చికెన్ బాగా టేస్టీ కోసం, చికెన్ బాగా మంచి స్మెల్ రావడం కోసం, చికెన్ అనేది స్పైసీ కోసం. ఎప్పుడైతే మనకి స్పైసీగా ఉంటుందో అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికింది అని తెలుస్తుందన్నమాట. చూసారా, మసాలా అంతా ఆ చికెన్కి ఎంత బాగా పడుతుందో, అలా బాగా పడితేనే చికెన్ అనేది బాగా వస్తుంది. ఈ లోపు మీకు ఒక చిట్కా చెప్తాను. ఆ చిట్కా ఏంటంటే, సాధారణంగా మనం కూరలు వండుకునేటప్పుడు ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తామండి, కూర పడేయడం అనేది చేస్తూ ఉంటాము కొంతమంది. అదే కూర పడేయకుండా నేను ఒక చిట్కా చెప్తా. కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం ఉడికిన బంగాళదుంపలు ఉంటాయి కదండి, అవి కొన్ని ముక్కలు కూరలో వేసి 5 minutes కూర వండాలి. ఎప్పుడైతే వండుతామో ఉప్పు అనేది తక్కువ అనేది జరుగుతుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఆ తర్వాత మసాలా చికెన్కి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె బాగా మరిగిన తర్వాత అందులో బాగా కలుపుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకేముంది, ఎప్పుడు అనుకుంటున్న మన చికెన్ ఫ్రై మీ ముందు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఈ చికెన్ ఫ్రైని ప్లేట్లో పెట్టుకొని కొంచెం మిర్చి, కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే అబ్బబ్బా చెప్పలేనండి బాబు. నాకు మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే, చికెన్ ఫ్రై మనకి బరువు కాదు, అది మన ఇంటి సంతోషం, మన అమ్మ వండిన ప్రేమ. ఒక్కసారి వండండి, కూర్చోండి, కుటుంబంతో కలిసి తినండి. వెంటనే అర్థమవుతుంది ఈ వంటకంలో రుచి కంటే గొప్పది ఒక జ్ఞాపకం అని. ఇలాంటివి మరిన్ని వంటలు, చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోవద్దు అడితం కిచెన్స్. మీ విజయానికి, మీ వంటకానికి శుభాకాంక్షలు.